ఇంట్లో ఉండే మీటర్ క్లాత్‌తో చాలా ఈజీగా, సింపుల్‌గా స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి. దీనికోసం పెద్దగా స్టిచ్చింగ్ వచ్చే అవసరం కూడా ఏం లేదనమాట. జస్ట్ లైన్‌గా కుట్టుకోవడము, రివర్స్ చేసి కుట్టుకోవడము, అలాగే కుచ్చులు కుట్టుకోవడం వస్తే సరిపోతుందనమాట. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీటర్ క్లాత్‌తో 6 ఏళ్ల పిల్లలకి ఎవరికైనా కుట్టించుకోవచ్చండి. అలాగే కొంచెం హెల్తీగా ఉన్నా గానీ కుట్టించుకోవచ్చనమాట. నేనైతే ముందు ఫస్ట్ 24 ఇంచులేమో వెడల్పు పెట్టుకున్నానండి. పొడుగైతే 21 ఉంది. అదే పెట్టేసుకున్నాను అనమాట. దీనికి ఇంక అసలు ఏది ఇంత ముక్క కూడా వేస్ట్ చేసుకోకుండా కట్ చేశానండి. ఇవైతే ఫస్ట్ కుందన్స్ కుట్టిన దగ్గర మనము సూదిరిపోద్దండి. అందుకని నేను కుందన్స్ అంతా తీసేస్తున్నాను అనమాట. ఈ 5 ఇంచెస్ ఏమో కింద ఫ్రిల్స్ కోసం కట్ చేసుకున్నానండి. అంటే బాడీ పార్ట్ కట్ చేసుకున్న మిగిలగా మిగతావి సెపరేట్ చేసుకున్నాను అనమాట. అలాగే 4 ఇంచెస్ ఏమో షోల్డర్ కీ ఫ్రిల్స్ వేద్దామని ఉంచుకున్నాను అనమాట అండి. కింద కొంచెం నేను ఆరెంజ్ కలర్ లో కొంచెం మిగిలిందండి. అదేమో షోల్డర్ పట్టీల కింద తీసుకున్నాను అనమాట. ఎక్కడ ఇంత కూడా ముక్క వేస్ట్ కాకుండా స్టిచ్చింగ్ చేసుకున్నానండి. ఈ డిజైన్ కి అసలు ఎక్కడ ఇంత ముక్క కూడా వేస్ట్ కాదండి. ఇప్పుడు ఇలాగా రివర్స్ టెక్నిక్ లో మొత్తం కుట్టుకున్నాను. ఇలా కుట్టుకుంటే కనుక చిన్నపిల్లలకి ఎవరికైనా కానీ అస్సలు ఇంత కూడా గుచ్చుకోదండి. చాలా కంఫర్ట్ గా ఫీల్ అవుతారు అనమాట. రివర్స్ టెక్నిక్ లో కుట్టుకుంటే ఇది ఇంట్లో వాళ్ళు కొంచెం లైట్ గా తెలిసిన వాళ్ళు కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అనమాట. ఇంతకుముందు చూపించాను కదండి, అవి షోల్డర్ పట్టీలు అనమాట. ఇవి మొత్తం అంతా నేను బాక్స్ ఫోల్డింగ్స్ రెండు వచ్చినాయండి. అంత ఎక్కువ రాలేదనమాట. మీటర్ క్లాతే కదా, అంటే ఫ్రంట్ కొంచెం వచ్చేలాగా కుట్టుకున్నాను అనమాట. 2 బాక్స్ ఫీడ్స్ వచ్చినాయి అనమాట. ఇదిగోండి బాక్స్ ఫీడ్స్ అంటే ఇవన్నమాట. 2 వచ్చినాయి. అటు ఇటు కొంచెం ప్లేస్ వదిలేసాను. ఇది ఇంతకు ముందు కట్ చేయడం మర్చిపోయానండి. అందుకని లోపల పెట్టేసి కుట్టేసాను అనమాట. కనిపించకుండా, అలాగే గుచ్చుకోకుండా. చాలా కంఫర్ట్ గా ఉంటుంది అనమాట. ఇలా కుట్టుకుంటే ఫస్ట్ అయితే మామూలుగా ఇలా కట్ చేసుకోవాలండి. నేను మర్చిపోయాను అనమాట. షోల్డర్ పట్టీల కోసం ఎలా మార్క్ చేసుకోవాలంటే మనకి ఓల్డ్ ఏమన్నా ఉంటాయి కదండి, బ్లౌజెస్ కానీ టీ షర్ట్లు కానీ, దాని ప్రకారం మార్క్ చేసుకొని షోల్డర్ పట్టీలు అతికేసుకోవడమే అండి. అది కూడా నేను రివర్స్ గా కింద లైనింగ్ వేసి గుచ్చుకుంటుంది కదా, అందుకని లైనింగ్ వేసి రివర్స్ చేసి తిప్పేసాను అనమాట. దానివల్ల బెల్ట్ లా వచ్చి దానికి నేను ఫ్రిల్స్ యాడ్ చేశానండి. అలా అయితే కొంచెం గట్టిగా పట్టినట్టు ఉంటాయి అనమాట. అందుకోసమని బెల్ట్ లో యాడ్ చేసి అప్పుడు దానికి ఫ్రిల్స్ యాడ్ చేశానండి. అలా అయితే మనకి అటు ఇటు జారిపోకుండా అలాగే బాగా వస్తుంది అనమాట. ఇదిగోండి ఫైనల్ గా ఇలా వచ్చింది. మధ్యలో గ్యాప్ వచ్చింది కదండి. ఎందుకు వచ్చిందంటే ఆ లైనింగ్ లాస్ట్ కొంచెం డిజైన్ లేదు కదండి, అది కూడా ఉంచేసాను. ఎందుకంటే లెంత్ తక్కువ అయిపోతుందని. తర్వాత ఈ కుందన్స్ పీకిని ఉన్నాయి కదండి, అవే యాడ్ చేశాను అనమాట. ఫైనల్ గా ఇలా